హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్. నేను మీ శ్రీ తెలుగు ఫ్యాకల్టీ. మీ అందరికీ ఒక శుభవార్త అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన ఇన్స్టిట్యూట్ లో ఇప్పుడు కొత్తగా ఎస్ఐ, కానిస్టేబుల్ మరియు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ కొత్త బ్యాచ్లు స్టార్ట్ అవుతున్నాయి. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకొని మీ జీవితంలో వెలుగులు నింపుకొని ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ శ్రీ రైట్. నెక్స్ట్, తెలుగులో అనే కాన్సెప్ట్ నేను ఇప్పుడు మీకు చెప్పాలనుకుంటున్నా. మరి ఎస్ఐపిసిలో తెలుగు ఏమనుకుంటున్నారా? అదేనండి మీ పొరపాటు. ఎస్ఐ మెయిన్స్ లోకి వెళ్ళేసరికి తెలుగు అనేది ఒక క్వాలిఫై పేపర్ గా ఉంటుంది. మనం ఏం చేస్తామంటే సబ్జెక్ట్ పేపర్ ని బాగా నేర్చుకుని ఈ క్వాలిఫై పేపర్లను పక్కకు పెట్టేయడం వలన ఈ క్వాలిఫై పేపర్ లో క్వాలిఫై కాక సబ్జెక్ట్ ని బాగా ఎక్స్పోజ్ చేసినప్పటికీ జాబులు రాగలేక చాలా మంది బాధపడుతున్నారు. సో ఆ బాధ మీ జీవితంలో ఉండకుండా చేయడం కోసం చైతన్య ఇన్స్టిట్యూట్ తరపున నేను మీ ముందుకు వస్తున్నాను. సో ఈ అవకాశాన్ని మీరందరూ ఉపయోగించుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. మరి ఎస్ఐ మెయిన్స్ లో అంటున్నాం, ప్రిలిమ్స్ ఎస్ఐ మెయిన్స్ లో జస్ట్ క్వాలిఫై పేపర్ అనుకుంటున్నాం. మరి ఆ క్వాలిఫై పేపర్ లో సిలబస్ ఏముంటది, మరి ఎన్ని మార్కులు ఉంటుంది అనేటువంటి ఆ టూకీ అంశాన్ని మీ ముందు ఉంచడానికి నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను. రైట్, చూద్దాం మరి అసలు ఎన్ని మార్కులు ఉంటాయి, ఏం కథ అని ఒకసారి చూసుకుంటే. రైట్, మరి మనకు పేపర్ అనేది రెండు భాగాలుగా ఉంటుంది, పార్ట్ ఏ మరియు పార్ట్ బి. మరి పార్ట్ ఏ, బి అనేది రెండు భాగాలుగా ఇచ్చాడు. మరి పార్ట్ ఏ అనేది 50 ప్రశ్నలు అన్నాడు సార్. ఎన్ని ప్రశ్నలు? 50 ప్రశ్నలు మరియు 25 మార్కులు. అంటే ప్రతి ప్రశ్నకు హాఫ్ మార్క్ చొప్పున కేటాయిస్తున్నాడు సార్. అంతేనా? 50 ప్రశ్నలు 25 మార్కులు. మరి ఈ 25 మార్కుల కోసము మనకు 45 నిమిషాలు ఇచ్చాడు సార్. 25 మార్కులకు 50 ప్రశ్నలకు 45 నిమిషాలు. మరి ఈ 45 నిమిషాల్లో 25 మార్కులకు గాను మనం ఏ సబ్జెక్ట్స్, అసలు ఏ టాపిక్స్ చదవాలి అంటే యూసేజెస్, అంటే నీవు తెలుగు భాషను ఎలా ఉపయోగించగలుగుతావు అనేటువంటి అంశం పైన కొన్ని ప్రశ్నలు నిన్ను అడగవచ్చు. మళ్ళీ ఏమంటున్నాడు అంటే ఒకాబులరీ అంటే పదజాలము అంటున్నాడు. ఒకాబులరీ అంటే పదజాలం. మరి పదజాలం అంటే నాకు తెలియని పదజాలమా? చిన్నప్పటి నుంచి నేను తెలుగే చదువుతున్నా, దానికి నేను చదవాలన్న తెలుగు అంటే మనం చిప్పలు వచ్చే యాన్నే పెడతాం సార్. మనం గొప్పలం ఏమంటే తెలుగు, అందరికి తెలుగు మాట్లాడడం వచ్చు కానీ తెలుగులో ఏముంటాయో మనకు తెలియదు. ఎందుకంటే తెలుగుని తెగుళ్ళు పట్టించేసినాం ముందే మనం. కాబట్టి ఇక మరి పదజాలంలో ఏముంటుందో మనకు తెలవాలి. పదజాలం అంటే మనకు అర్థాలు ఉంటాయి సార్, అర్థాలు మరియు నానార్థాలు ఉంటాయి, పర్యాయ పదాలు ఉంటాయి, పర్యాయ పదాలు. నెక్స్ట్ వ్యుత్పత్త్యార్థాలు, 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 ప్రకృతి వికృతులు, ప్రకృతి వికృతులు మరియు వ్యతిరేక పదాలు, వ్యతిరేక పదాలు. ఇవి ఇక్కడ ఇస్తాడు. దాంతో పాటు మీ అదృష్టం మంచిగా ఉంది అనుకుంటే అక్కడ సామెతలు, జాతీయాలు కూడా అడుగుతాడు. జాతీయాలు మరియు సామెతలు, జాతీయాలు మరియు సామెతలు, ఇవి కూడా నీకు పదజాలంలోని అంతర్భాగంగా అడగవచ్చు. మనము ఇప్పుడు తెలంగాణ అనే కాన్సెప్ట్ ప్రకారంగా కూడా అడగవచ్చు. కాబట్టి తెలంగాణ మాండలిక పదజాలం, తెలంగాణ మాండలిక పదజాలం, మాండలిక పదజాలం. మరి ఇది చదివితే ఇక్కడ పదజాలంలో ఉపయోగపడుతుంది. మరియు సబ్జెక్ట్ వైజ్ గా తీసుకుంటే అక్కడ తెలంగాణ కల్చర్ లో భాగంగా కూడా తెలంగాణ పదజాలంలో కూడా నీకు కవర్ అయిపోతుంది. ఈ టాపిక్ చదివితే ఇక్కడ కవర్ అవుతుంది, అక్కడ కవర్ అయిపోతుంది. సో ఈ అంశాలు చదవడం వలన ఒకాబులరీ అనేటువంటి టాపిక్ కంప్లీట్ అవుతుంది. మరి ఇక్కడ ఏమి ఇస్తాడు సార్ అంటే ఇక్కడ ఉన్నటువంటి అంశాలను నువ్వు ఎలా ఉపయోగించగలుగుతావు, రైట్, అనేవి ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తాడండి. ఏంటి? ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత కాంప్రిహెన్షన్ అండ్ అదర్ లాంగ్వేజ్ స్కిల్స్ ఇన్ ద మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఫార్మాట్. ఇక్కడ కూడా ఏమంటున్నాడు, ఇక్కడ మళ్ళీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ అంటే ఇదే సేమ్ ఆబ్జెక్టివ్ టైప్ లో భాగంగా మళ్ళీ ఏమంటున్నా కాంప్రిహెన్షన్ అండ్ అదర్ లాంగ్వేజ్ స్కిల్ అంటే భాషా నైపుణ్యాలను నీవు ఉపయోగించి అక్కడ ఇవ్వబడినటువంటి పారాగ్రాఫ్ లో
ఆ దానిని చదివి లేదా ఇవ్వబడినటువంటి పద్యాన్ని చదివి దాని కింద ఇవ్వబడినటువంటి ప్రశ్నలకు సమాధానాలు నువ్వు చేయాల్సి ఉంటుంది. అంటే అపరిచిత పద్యము కానీ అపరిచిత గద్యము కానీ ఇస్తాడు. దానికి అనుగుణంగా కింద ఇవ్వబడినటువంటి ప్రశ్నలు చదివి అందులో నుంచి అపరిచిత పద్యంలో కానీ గద్యంలో నుండి ఇవ్వబడినటువంటి ప్రశ్నలకు నువ్వు సమాధానాలు ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఇవి మనకు 45 నిమిషాల్లో 25 మార్కులకు గాను చేయాల్సిన 50 ప్రశ్నలకు సంబంధించిన కాన్సెప్ట్. మరి ఈ అర్థాలు అనే కాన్సెప్ట్ తీసుకుంటే అర్థాలు మనం ఏం చదవాలి సార్? మరి మాకంటే ఇక్కడ పదజాలం అని అన్నాడు కానీ ఏ కాన్సెప్ట్ ప్రకారము చదవాలనే కాన్సెప్ట్ ఇవ్వలేదు. సో మనం దీనికోసం ఏం చేయాలి సార్ అంటే స్కూల్ టెక్స్ట్ బుక్స్ చదివితే సరిపోతుంది సార్. స్కూల్ టెక్స్ట్ బుక్ ని చదవాలి. మరి స్కూల్ టెక్స్ట్ బుక్స్ ఎక్కడి నుంచి ఎంతవరకు చదవాలి సార్? స్కూల్ టెక్స్ట్ బుక్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చదవాలి? ఏం లేదండి, అప్ టు 10th క్లాస్ వరకు ఉన్నటువంటి కాన్సెప్ట్, అప్ టు 10th క్లాస్, అప్ టు 10th క్లాస్ వరకు ఉన్నటువంటి విషయాలను చదివితే అర్థాలు చదవాలి, సరిపోతుంది. అదేవిధంగా స్కూల్ టెక్స్ట్ బుక్ లో ఉండేటువంటి నానార్థాలు, పర్యాయ పదాలు, వ్యుత్పత్త్యార్థాలు, ప్రకృతి వికృతులు, వ్యతిరేక పదాలు. మరి టెక్స్ట్ బుక్ లో కూడా మనకు తెలంగాణ పదజాలం అనేది ఇవ్వడం జరిగింది. సో టెక్స్ట్ బుక్ లో అయినటువంటి పదజాలం కూడా చదువుకుంటే మనకు ఈ గ్రామర్ అనే వొకాబులరీ అనేటువంటి టాపిక్ మాక్సిమం గా మనకు కవర్ అయిపోతుంది. మరి దీంట్లో చదివేటప్పుడు మనం ఏం చేస్తామంటే గుడ్డిగా అర్థాలు అని పెట్టుకొని ముందుగా మన భాషకు సంబంధించిన ఈ పదాలు, ఆ పదాల యొక్క అర్థాలు చదివితే మనకు మాక్సిమం అయిపోతుందని ఫస్ట్ మనం అర్థాల నుంచి స్టార్ట్ చేస్తాం. మనం చేసే తప్పు అదేనండి. మరి సైకాలజికల్ ఏం చెప్తుంది సార్ అంటే సరళం నుంచి సంక్లిష్టానికి వెళ్ళమంటుంది. ఇట్ మీన్స్ ఈజీ టు డిఫికల్టీకి వెళ్ళమంటుంది. కానీ మనం ఏం చేస్తాం, ఒకేసారి ముందు పడేసుకుంటాం, డిఫికల్ట్ లోకి తనలాడుతూ పోతాం. ఎన్ని అర్థాలని చదువుతూ పోతాం. కాబట్టి ఫస్ట్ మనం చేయాల్సినటువంటి ఈజీ అంశం ఏంటి సార్ అంటే ప్రకృతి వికృతులు చూస్తూ పోవాలి సార్. ప్రకృతి వికృతులు. మరి ప్రకృతి వికృతులు అంటే నువ్వు గట్టిగా చదవాల్సిన అవసరం లేదు సార్. పిల్లలు ఎవరన్నా మీ ఇంట్లో పిల్లలు కానీ మీ ఫ్రెండ్స్ కానీ డిస్కస్ చేస్తూ వింటేనే వస్తాయి సార్ ప్రకృతి వికృతులు అంటే. మరి ప్రకృతి వికృతులు అంటే ఏంది సార్ అని ఆలోచిస్తే, అంటే ప్రకృతి అంటే సాధారణంగా మనం మాట్లాడుతున్నటువంటిది. మరి వికృతి అంటే కొంచెం గ్రామీణ అంశాలుగా ఉంటాయి. గట్టిగా మాట్లాడితే దీన్ని తత్సమాలు అంటాం. నీకు అంత అవసరం లేదు, విను అంతే. తత్సమం అని అంటాం, దీన్ని తద్భవము అని అంటాం. మరి తత్సమం తద్భవం అంటే తెలవాలన్నా అంటే అవసరం లేదు. దానికంటూ ఇతర పేర్లు ఏముంటాయని తెలవడం కోసం రాస్తున్నా అంటే. ఉదాహరణకు చూద్దాం. మరి ప్రకృతి వికృతి అంటే ఏంటి? ఉదాహరణకు చూస్తే ఇక్కడ హృదయం అని ఉంది. ప్రకృతిలో భాగంగా హృదయం అని తీసుకుంటే మరి వికృతిలో ఏమవుతుంది సార్ అంటే యథా అవుతుంది. వికృతిలో ఏమవుతుంది? యథా. మరి ఇక్కడ అంబా అని ఉంటే ఇక్కడ అమ్మ అవుతుంది. కేవలం జస్ట్ మీకు ఒక ఐడియా కోసం మాత్రమే ఉదాహరణలు చెప్తున్నాను సార్. ఇవే వస్తాయి ఇట్లే ఉంటాయి కాదు, జస్ట్ అసలు ప్రకృతి వికృతులు ఎలా ఉంటాయి అనేటువంటి కాన్సెప్ట్ చెప్పడం కోసమే ఇలాంటి ఉదాహరణలు చెప్తున్నా. సో మనం ఏం చేస్తామంటే చిప్పలో చేపెట్టడానికి కారణం ఇది. మనం ఎక్కువగా అమ్మ అని ఉపయోగిస్తాం కాబట్టి అమ్మ అనే పదమే ప్రకృతి అనుకుంటాం, అంబ అనే పదం వికృతి అనుకుంటాం. కాబట్టి ఇది బాగా గమనించుకోవాలి. ఏంటి, అంబ అనేది ప్రకృతి, అమ్మ అనేది వికృతి. ఇలాంటి కొంచెం డిఫికల్ట్ గా ఉండేటువంటివి బాగా చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ చూసుకుంటే ఉపాధ్యాయుడు అన్నాం. ఉపాధ్యాయుడు లేదా గురువు అని తీసుకోవచ్చు. గురువు, ఉపాధ్యాయుడు అంటే పొజ్జ అని చెప్తాం, రైట్. ఇలా ప్రకృతి వికృతులు అనేవి ఉంటాయి. కొన్ని డిఫికల్ట్ గా ఉండేటువంటి ఇలాంటి విషయాలపైన మనము జస్ట్ వింటూ పోయినా కూడా ఈజీగా మనము మార్కులు గెయిన్ చేసుకోవచ్చు. మరి ప్రకృతి వికృతులు అయిపోయిన తర్వాత దేనిపైన ఫోకస్డ్ గా ఉండాలి సార్ అంటే ఇక పర్యాయ పదాలపైన ఫోకస్డ్ గా ఉండాలి. పర్యాయ పదాలు. మరి పర్యాయ పదాలు అంటే ఏంటి సార్ అంటే ఒకే పదం యొక్క ఒకే అర్థాన్ని తెలిపేటువంటి అనేక పదాలు పర్యాయ పదాలు అంటాం. అంటే ఏంటి, ఒక పదానికి సంబంధించి ఒకే అర్థాన్ని తెలిపేటువంటి అనేక పదాలను ఏమంటామంటే పర్యాయ పదాలు అంటాం, రైట్. మరి దీనికి పర్యాయ పదాలు అంటే ఉదాహరణకు చూసుకుంటే అమ్మ అని తీసుకున్నాం. అమ్మ అంటే ఏమిటి? తల్లి. మరి ఇదే అర్థాన్ని ప్రకటించేటువంటి ఇతర పదాలు రాసుకోవాలి. జనని, మాత, రైట్. ఇలాంటి వాటిని ఏమంటామంటే పర్యాయ పదాలు అని పిలుస్తాం. ఒక పదం యొక్క అర్థాన్ని తెలిపే అలాంటి పదాలని ఏమంటామంటే ఒకే అర్థాన్ని తెలిపే అలాంటి పదాలన్నింటిని ఏమంటామంటే
పర్యాయ పదాలు అంటాం. సో ప్రకృతి వికృతుల తర్వాత పర్యాయ పదాలు ఎందుకు చదవాలి అంటే ఒకే అర్థానికి సంబంధించినవి చదువుతూ ఉంటాము కాబట్టి మైండ్ అనేది ప్రెజర్ కి లోను కాకుండా ఈజీగా రిసీవ్ చేసుకోవడానికి వీలుంటుంది. రైట్. నెక్స్ట్ దీని తర్వాత చదవాల్సింది నానార్థాలు. మరి నానార్థాలు అంటే ఏంటి సార్ అంటే భిన్న అర్థాలను ప్రకటించే పదాలు అన్ని కూడా ఒకే పదం కిందికి రావాలి. ఏమన్నాను? భిన్న అర్థాలు, వేరు వేరు అర్థాలను ప్రకటించేవన్నీ కూడా ఒకే పదం కిందికి వస్తుందని ఏమంటామంటే నానార్థాలు అని చెప్తాం. మరి నానార్థాలకు ఉదాహరణగా తీసుకుంటే ఇప్పుడు నేను హరి అంటున్నాను. హరి అంటే కోతి వస్తుంది, ఒక అర్థం. హరి అంటే సూర్యుడు వస్తుంది, ఒక అర్థం. హరి అంటే చంద్రుడు వస్తుంది, ఒక అర్థం. హరి అంటే విష్ణువు వస్తుంది, ఒక అర్థం. హరి అంటే సుగ్రీవుడు వస్తుంది, ఒక అర్థం. సో హరి అంటే కోతి, సూర్యుడు, చంద్రుడు, విష్ణువు, సుగ్రీవుడు, ఇలా భిన్న అర్థాలు ఇచ్చేటువంటి ఈ పదాలన్నీ ఒకే పదం దగ్గరకు చేర్చి రాయడాన్ని ఏమంటామంటే నానార్థాలు అంటాం. సో ఇలాంటి నానార్థాలను నువ్వు కొంచెం ఫోకస్డ్ గా చదవాలి. రైట్. తర్వాత చదవాల్సింది ఏంటి సార్ అంటే వ్యుత్పత్త్యార్థాలు. వ్యుత్పత్త్యార్థాలు. రైట్. మరి వ్యుత్పత్త్యార్థాలు అంటే ఏమిటి అంటే వ్యుత్పత్తి అంటే పుట్టుక. వ్యుత్పత్తి అంటే అర్థం ఏంటి సార్ అంటే పుట్టుక. మరి అర్థం అంటే వివరణ. అంటే ఒక పదం యొక్క అర్థం ఏ విధంగా పుట్టుకు వచ్చిందో చెప్పేదానిని వ్యుత్పత్త్యార్థము అంటాం. ఒక పదం యొక్క అర్థం ఎలా ఉద్భవించింది అని తెలియచేసే దానిని వ్యుత్పత్త్యార్థం అంటాం. సాధారణంగా మనం అందరం ఏంటి? మనుషులం. కాబట్టి మనిషి అంటే ఏమిటి అని ఆలోచిస్తే మనిషి అంటే ఏంటి అంటే మనువు సంతతికి చెందినవాడు. మనువు సంతతికి చెందినవాడు. మనువు సంతతికి చెందినవాడు. మరి మనువు అంటే ఏంటి సార్ అంటే బ్రహ్మ యొక్క ఆదేశానుసారము ఇక్కడ మనల్ని పరిపాలించే వారిని మనువులు అని పిలుస్తాం. మొత్తం 14 మంది మనువులు ఉంటారు. ఒక్కొక్క మనువు కాలము బ్రహ్మకి ఒక పగటి కాలం. ఒక మనువు మనల్ని పూర్తిగా పరిపాలించే ఆ కాలం మొత్తాన్ని ఏమంటామంటే బ్రహ్మకి ఒక పగటి కాలము అంటాం. సో ఒక మనువు ఎంత కాలం పరిపాలిస్తాడు అంటే మనకు 4 యుగాలు ఉన్నాయి. రైట్. సత్యయుగం, త్రేతాయుగం, కలియుగం, అట్లా ఈ 4 యుగాలను కలిపి ఒక మనువు పరిపాలిస్తాడు. అలా ఒక మనువు పరిపాలిస్తున్నప్పుడు మనము పరిపాలించబడుతున్నాం కాబట్టి అలాంటి మనువు సంతతికి చెందిన వాళ్ళందరినీ ఏమంటామంటే మనిషి అని పిలుస్తాం. ఇలా వ్యుత్పత్త్యార్థాలు, ఒక పదం యొక్క పుట్టుక ఎలా వచ్చింది అని తెలియచేసే వాటిని వ్యుత్పత్త్యార్థాలు అంటాం. ఉదాహరణకు చూస్తే గురువు అని అన్నాం. గురువు అంటే ఏమిటి అంటే అజ్ఞానాన్ని తొలగించేవాడు అంటాం. అజ్ఞానాన్ని తొలగించేవాడు. రైట్. అంటే మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించి మనకు జ్ఞాన బీజాలను నాటి మనల్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళడానికి ప్రయత్నింప చేస్తాడు. కాబట్టి గురువు అంటే ఏమిటి? అజ్ఞానాన్ని తొలగించేవాడు గురువు. కాబట్టి ఈ విధంగా మనకు గురువు అనేటువంటి అర్థం ఉత్పత్తి చెందింది. సో ఇలాంటి పదాల యొక్క వ్యుత్పత్తి అర్థాలను మనము నేర్చుకోవాలి. ఇక మనకందరికి తెలిసిందే, చివరగా మనం ఏం చదవాలంటే అర్థాలు చదువుకోవాలి. అర్థాలు చదువుకోవాలి. అర్థాలు అంటే ఏమిటి అంటే ఒక పదం, ఆ పదం యొక్క అర్థం, అలా చూసుకుంటూ పోతే మనకు అర్థాలు అనేవి ఉద్భవిస్తాయి. ఉదాహరణకి చూస్తే, ఉదాహరణకి తల్లి అన్నాం ఇందాక, అంటే ఎవరు? జనని. తర్వాత కుమారుడు అంటే ఏంటి? కొడుకు. కొడుకు. తర్వాత ఉపాధ్యాయుడు. ఉపాధ్యాయుడు అంటే గురువు. ఇలా పదాల యొక్క అర్థాలను నువ్వు నేర్చుకుంటూ పోతే మనకు మొత్తంగా వొకాబులరీ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఏమవుతుంది? వొకాబులరీ కంప్లీట్ అయిపోతుంది. దాంతో పాటు మనం ఏం చేయాలి? జాతీయాలు, సామెతలు చూసుకోవాలి. రైట్. ఎక్కువగా మనకు తెలంగాణ సామెతలు అడిగే అవకాశం అనేది ఉంది. ఎందుకంటే తెలంగాణ పదజాలము, తెలంగాణ సామెతల పైన ఎక్కువగా మనకు ఫోకస్ చేస్తాడు ఎస్ఐ మెయిన్స్ లో. కాబట్టి తెలంగాణ సామెతల పైన ఎక్కువగా ఫోకస్ చేయాలి. మరి తెలంగాణ సామెతలు అంటే ఏంటి సార్ అంటే
ఉదాహరణకు చూస్తే తెలుగు సామెతలకి తెలంగాణ సామెతలకి తేడా అనేది ఉందండి. తెలుగు సామెతలు అనేది పూర్తి భాషకు సంబంధిస్తే మనకు మన యాసలో కొన్ని సామెతలు ఉంటాయి. ఉదాహరణకు చూస్తే సంకల పిల్లలు పెట్టుకొని ఊరంతా వెతికిందంట, అది సామెత, రైట్. తర్వాత అల్లం అంటే తెలియదా బెల్లం లాగా పుల్లగా ఉన్నది అన్నాడంట, రైట్. పంచపాండవులు అంటే తెలియదా మంచం కోళ్ళ లెక్క నలుగురు ఉంటారని 3 ఏళ్ళు చూపించిందంట. ఇవన్నీ సామెతలు తెలంగాణలో ఉంటాయి మనకు, రైట్. ఉదాహరణ చూసుకుంటే పని కుక్కకి చెప్తే కుక్క తోకకి చెప్పిందంట. ఇవి సామెతలండి. కాబట్టి ఇవి తెలంగాణలో మనకు యాసలో భాగంగా ఎక్కువగా ఉపయోగిస్తూ పోతాడు. ఉదాహరణకి ఇంకా చూసుకుంటే గొర్రెని తింటాడు పోతే బర్రెని తింటాడు వచ్చిందంట. మనకు మన సార్ చెప్తున్నాడు, బాగానే విన్నాం, మనం కూడా నేర్చుకున్నాం. ఏ సారో మీకు కూడా తెలిసినట్టుంది, రైట్. ఆ సార్ నుంచే మనకు సామెతలు కూడా బాగా నేర్చుకున్నాం. తెలంగాణ యాస కూడా మనకి ఇంతో అలవాటు పడ్డదంటే ఆ సార్ స్పీచ్లు వింటేనే మనకి ఎంతో కొంత అలవాటు పడ్డది, రైట్. తర్వాత గ్రామర్ అంటే వ్యాకరణము అని చెప్తాం. గ్రామర్ అంటే వ్యాకరణం, రైట్. మరి దీంట్లో ఏం చదవాలి సార్? వ్యాకరణం అని రాసుకున్నాం. కేవలం మన గ్రామర్ అని ఒక టాపిక్ చెప్పేసి వదిలేసిండు, ఒకటే టాపిక్ ఉంటుందని మనం అనుకుంటే ముంతలో మూతి పెట్టినట్టే సార్. మరి గ్రామర్ లో అంటే 190 టాపిక్స్ ఉంటాయి. మనం ఏం చదవాలి? అసైన్మెంట్స్ కి ఏం చదవాలి మరి గ్రామర్ లో? రైట్, ఒక్కసారి చూద్దాం. మరి గ్రామర్ అంటే ఫస్ట్ నీకు అ ఇల్ రావాలి సార్. అధ్యక్ష ఏం రావాలి? అ ఇల్ రావాలి, రైట్. చూద్దాం. మరి అ ఇల్ ఎక్కడ నేర్చుకుంటావు సార్ అంటే వర్ణమాలలో నేర్చుకుంటావు సార్. వర్ణమాలలో నేర్చుకుంటావు. చిన్నప్పుడు నేర్చుకున్న వర్ణమాలలో గిడడుగుతాడా అంటే గాచారం బాలేకపోతే అరటి పండు తిన్నా కూడా పండ్లు రాలుతాయి సార్. ఏం చేస్తాం? కాబట్టి నువ్వు నేర్చుకొని పోవాలి. మరి వర్ణమాల అంటే ఏంది సార్ అంటే ఇదేం లేదు, అచ్చులు అంటే ఏందో నువ్వు నేర్చుకుంటావు. అచ్చులు అంటే. నెక్స్ట్ హల్లులు అంటే నేర్చుకుంటావు. తర్వాత ఉభయ అక్షరాలు అంటే నేర్చుకుంటావు. ఉభయ అక్షరాలు అంటే నేర్చుకుంటావు సార్, రైట్. వీటి గురించి అచ్చులు ఏంటి, హల్లులు ఏంటి, ఉభయ అక్షరాలు ఏంటి అన్ని కూడా ఆఫ్లైన్ క్లాస్ కి రా, అక్కడ తీరిగ్గా కూర్చొని నేర్చుకుందాం, రైట్. నీ ప్రతాపము నా ప్రతాపము, రైట్. తర్వాత సందులు అంటే మా ఇంటి వెనకాల సంది, ఇంటి ముందల సందు, పిల్ల ఇంటి సందు, ఆ సందులు కాదు సారీ అధ్యక్ష. ఇక్కడ సందులు అంటే సంస్కృత సందులు అని ఉంటాయి, తెలుగు సందులు అని ఉంటాయి. సంస్కృత సందులు, తెలుగు సందులు. బిట్ కన్ఫామ్ అండి. ప్రీవియస్ లో ఏ ఎగ్జామ్ లో రాసిన వాళ్ళని అడిగితే ఖచ్చితంగా సందుల నుంచి బిట్ వచ్చింది, ఏదో ఒకటి బిట్ వచ్చింది అంటాం. కాబట్టి ఖచ్చితంగా బిట్ ఎక్స్పెక్ట్ చేసే టాపిక్ ఏంటంటే సందులు. మరి తెలుగు సందుల్లో భాగంగా, సంస్కృత సందుల్లో భాగంగా చూసుకుంటే ఏమేమి ఉంటాయి? ఉదాహరణకు టూకీగా జస్ట్ చెప్తూ పోతాను, వాటి గురించి డెప్త్ గా ఆఫ్లైన్ బ్యాచ్ లో క్లియర్ గా మాట్లాడుకుందాం, రైట్. మరి సంస్కృత సందులు అంటే ఏంటి సార్ ఇక్కడ అంటే సవర్ణ దీర్ఘ సంధి. మనకు వచ్చేది ఇది ఒకటే, ఏమైనా అని ఆప్షన్ లో సవర్ణ దీర్ఘ సంధి అంటే గుద్దు అంతే. ఎందుకంటే మనకు వచ్చింది ఇది ఒకటే, చిన్నప్పటి నుంచి బాగా బట్టి పట్టించారు, మనకేం చేస్తాం? సవర్ణ దీర్ఘ సంధి. తర్వాత గుణ సంధి, తర్వాత వృద్ధి సంధి, తర్వాత యనాదేశ సంధి. మనకి ఇక్కడ వరకే ఎక్కువ అండి. 90% క్వశ్చన్ ఇక్కడ నుంచే ఫ్రేమ్ చేస్తాడు, రైట్. జస్ట్ క్వాలిఫై పేపర్ కాబట్టి నీకు అసలు క్వాలిఫై పేపర్ ఎందుకు పెట్టిండు? మినిమం నాలాంటి అంగుటిగాడు ఎవడని వచ్చి ఏమంటారు కేసు ఇస్తే వాడు రాయలేడు కాబట్టి నువ్వు రాయగలుగుతావా లేదా? మినిమం వాడికి పైకి వచ్చినటువంటి పత్రాలు చదివి నాలాంటి అంగుటిగానికి నేర్పిస్తావా లేదా? గిట్ల ఇది ఉంది, నువ్వు సౌండ్ పెట్టరాదు, నువ్వు ఎక్కువ మాట్లాడరాదు, 10 మందితో తిరగరాదు, 144 సెక్షన్ పెట్టినప్పుడు 10 మందితో తిరగరాదు, నాలాంటి అంగుటిగానికి ఏం తెలుస్తుంది? అలాంటి వాళ్ళకి చదివి వినిపించడానికి నువ్వు జస్ట్ నీకు వస్తుందా రాదా అని ఈ క్వాలిఫై పేపర్లు పెడతారు అంతే, రైట్. ఇవి మాక్సిమం దీని నుంచి బిట్ అడిగే అవకాశం. ఇది మిస్ అయితే ఇక అడిగేది అనునాసిక సంధి. వచ్చింది గొర్రె పేర్లో ఇప్పుడు వింటున్నావు. నెక్స్ట్ జత్స్వ సంధి, మూతులు 10 అంకాలు తిరుగుతాయి పేర్లు తిరుగుతుంటే మాట్లాడుతుంటేనే. నెక్స్ట్ క్షుత్వ సంధి, బూతులు కాదు సార్ ఇవన్నీ, మీకు నేర్పించేటువంటి కాన్సెప్ట్లే ఇవన్నీ. తర్వాత విసర్గ సంధి, సభకు నమస్సు. ఇవి నేర్చుకుంటే సంస్కృత సంధులు కంప్లీట్ అయిపోతాయి సార్. మరి ఇక తెలుగు సంధులు తీసుకుంటే ఎక్కువగా ఫోకస్ చేసేవి అత్వ సంధి, ఇత్వ సంధి, ఉత్వ సంధి, నెక్స్ట్ ఎడాగమ సంధి, తర్వాత గసడదవాదేశ సంధి, సరళాదేశ సంధి,
రైట్. తర్వాత త్రిక సంధి. ఎక్కువగా దీనిపైనే ఫోకస్ చేస్తారు సార్ మనకు. అత్వ ఇత్వ ఉత్వ ఎడాగమ గసరదవ సరళాదేశ సంధి త్రిక సంధి. ఇంకొంచెం నీకు ఇబ్బంది కలిగించాలి అనుకుంటే విరుక్త టకార సంధి, విరుక్త టకార సంధి, తర్వాత దుగాగమ సంధి, నుగాగమ సంధి, రుగాగమ సంధి, తుగాగమ సంధి, ఇవి తర్వాత నేను ఇబ్బంది పెట్టేటువంటివి. ఇక వీటిని దాటైతే పోవు. మరి ఇంకా డెప్త్ గా అంటే అడగకపోవచ్చు. ఇంకేమేమి ఉంటాయి సార్ అంటే ఇక్కడ ప్రాతాది సంధి, పుంపాదేశ సంధి, లులనల సంధి, పడ్వాది సంధి, ఇవన్నీ సంధులు కూడా ఉంటాయి. మనకు అంత డెప్త్ గా అయితే అడగకపోవచ్చు. ఇక్కడ వరకే మాక్సిమం మనకి ఆన్సర్ అనేది క్వశ్చన్ ఫ్రేమ్ చేసే అవకాశం ఉంది. ఇవి చదివితే మనకు సంధులు అనేటువంటి టాపిక్ పైన ఒక అవేర్నెస్ వచ్చే అవకాశం ఉంది. రైట్. నెక్స్ట్ వచ్చేసరికి సమాసాలు. 100% బిట్ అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే సంధులు సమాసాల నుంచి క్వశ్చన్స్ బాగా వచ్చాయని ప్రీవియస్ లో చెప్పినటువంటి మాట. కాబట్టి సమాసాలు. మరి ఈ సమాసాల్లో మనము పూర్తిగా ఇన్ డెప్త్ గా ఎక్కడి నుంచి పుట్టిన ఏం నేర్చుకోవాలని అంత డెప్త్ గా అవసరం లేదు. ఇందులో మనకు కేవలము ద్వంద్వ సమాసము, ద్విగు సమాసము, తర్వాత బహువ్రీహి సమాసము, ఎక్కువగా దీని నుంచి బిట్ అడిగే అవకాశం, వీటి నుంచి ఎక్కువగా వస్తాయి. తర్వాత తత్పురుష సమాసం, కర్మధారయ సమాసం, కర్మధారయ సమాసం, ద్విగు సమాసం, ద్వంద్వ సమాసం, ద్విగు సమాసం, బహువ్రీహి సమాసం, తత్పురుష సమాసం, కర్మధారయ సమాసం. ఈ సమాసాల నుంచి మనకి ఎక్కువగా అడిగే అవకాశం. తర్వాత అడిగొచ్చు అనుకునేది ఏంటంటే అవ్యయీభావ సమాసం, అవ్యయీభావ సమాసము. ఈ 6 నుంచే అడగొచ్చు. మళ్ళీ తత్పురుష తిరిగి మనకు 8 రకాలుగా ఉంటుంది. కర్మధారయ తిరిగి మళ్ళీ 7 రకాలుగా ఉంటుంది. సో వీటి గురించి కొంతవరకు అవేర్నెస్ ఉంటే మనం సమాసాలు అనేటువంటి కాన్సెప్ట్ చేయగలుగుతాం. రైట్. తర్వాత వచ్చేసరికి ఇక్కడ వాక్యాలు అంటే మోస్ట్ ఇంపార్టెంట్ వాక్యాలు. ఈ వాక్యాలు అనే కాన్సెప్ట్ నీకు వస్తే మనకు ఇవ్వబడినటువంటి ఇంగ్లీష్ ఎస్సేని మనం ఏం చేయొచ్చు అంటే తెలుగులోకి కన్వర్ట్ చేసేటప్పుడు అక్కడ సెంటెన్స్ ఫార్మేషన్ అండ్ నీట్ అండ్ క్లీన్ గా ఉంటే మనకు మాక్సిమం మార్కులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ఈ సెంటెన్స్ అనేటువంటి టాపిక్ నీకు వాడుక భాషలో రాసినట్టుగా కాకుండా ఇక్కడ వాక్యం యొక్క నియమాలను పాటిస్తూ నువ్వు అక్కడ పూర్తిగా నువ్వు నీట్ గా రాస్తే పూర్తిగా మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వాక్యాలు అనేది నీకు పూర్తిగా మోస్ట్ ఇంపార్టెంట్. మరి వాక్యాలను చదివితే ఇక్కడ గ్రామర్ లో భాగంగా వస్తుంది. మరియు అక్కడ ఇవ్వబడినటువంటి ఇంగ్లీష్ టు తెలుగు, తెలుగు టు ఇంగ్లీష్ అనేటువంటి కాన్సెప్ట్ ని కూడా నీట్ అండ్ క్లీన్ గా నువ్వు రాసే అవకాశం అనేది ఉంది. మరి ఇందులో ఏమేమి ఉంటాయి సార్ వాక్య రకాలు చూసుకుంటే, సామాన్య వాక్యం, ఇంగ్లీష్ లో అయితేనేమో సింపుల్ సెంటెన్స్ అంటాం. తర్వాత సంయుక్త వాక్యం, కాంపౌండ్ సెంటెన్స్ అంటాం. తర్వాత సంశ్లిష్ట వాక్యం, కాంప్లెక్స్ సెంటెన్స్ అంటాం. సో ఇవి ఉంటాయి రకాలు. తర్వాత కర్తరీ వాక్యం, తర్వాత కర్మణీ వాక్యం, ఇవి కూడా ఇంగ్లీష్ లో ఉంటాయి. యాక్టివైజ్ మరియు ప్యాసివైజ్ అంటాం. ఇది యాక్టివైజ్, ఇది ప్యాసివైజ్. తర్వాత ప్రత్యక్ష వాక్యం, డైరెక్ట్ స్పీచ్ అంటాం. పరోక్ష వాక్యం, ఇండైరెక్ట్ స్పీచ్ అని పిలుస్తాం. ఇవి రెండు కూడా మనము నేర్చుకుంటే బాగుంటుంది. మరి ఇవి పర్ఫెక్ట్ గా రావాలి అంటే నీకు ఈ పూర్తి కాన్సెప్ట్ నీకు పర్ఫెక్ట్ గా రావాలి అంటే క్రియలు అనే టాపిక్ నీకు పర్ఫెక్ట్ గా రావాలి. ఇంగ్లీష్ లో వర్బ్స్ అంటాం. రైట్. ఈ క్రియలు అనే టాపిక్ రావాలి. క్రియలు మళ్ళీ సమాపక క్రియలు ఉంటాయి, సమాపక క్రియలు, అసమాపక క్రియలు, అసమాపక క్రియలు. ఈ రెండు పర్ఫెక్ట్ గా వస్తే ఇక ఈ వాక్యాలు అనే టాపిక్ నువ్వు ఇలా వేల ఫింగర్ టిప్స్ పైన నువ్వు ఆన్సర్ చేసే అవకాశం ఉంటుంది ఈజీగా. ఎందుకంటే అక్కడ వాక్యాలు నువ్వు ఇక్కడ గ్రామర్ లో అయితే గుర్తించాల్సే ఉంటుంది. కాబట్టి నీకు ఆన్సర్ ఈజీగా పెట్టేవడానికి కావాలంటే ఈ క్రియలు నీకు బాగా వస్తే ఈ వాక్యాలు సామాన్య, సంయుక్త, సంశ్లిష్ట, కర్తరి, కర్మ ఇవి ఈజీగా నీకు అర్థమయ్యే అవకాశం ఉంటుంది. ఇది వాక్యాలకు సంబంధించినటువంటి టాపిక్. తర్వాత అలంకారాలు, ఇక్కడ కూడా బిట్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సందులు, సమాసాలు, వాక్యాలు, అలంకారాలు, ఈ 4 టాపిక్స్ నుంచి నువ్వు బిట్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ శబ్దాలంకారాలు అనేవి ఉంటాయి మరియు అర్థాలంకారాలు అనేవి ఉంటాయి. సో శబ్దాలంకారాలు 3 రకాలు మరియు అర్థాలంకారాలు రకాలు ఉంటాయి. సో మరి శబ్దాలంకారాలు 3 రకాలు ఏంటి సార్ అంటే ఇక్కడ అనుప్రాస అలంకారాలు, అనుప్రాస అలంకారాలు, యమకం మరియు ముక్త పదగ్రస్తం.
ముక్త పద గ్రస్తం. రైట్. మనం ఏంటంటే ఈ అలంకారాలు రావాలంటే పూర్తిగా దీన్ని బట్టి పట్టాల్సిన అవసరం లేదు. సినిమా పాటలు వినేటప్పుడు బాగా అర్థం చేసుకుంటే మనకి ఈ అలంకారాలు అనేవి ఈజీగా అర్థమైపోతాయి సార్. రైట్. మరి అర్థాలంకారాలు వచ్చేసరికి ఉపమ. అర్థాలంకారాలు చాలా ఉన్నాయి, దాదాపు 63,000 రకాల దాదాపు వరకు అర్థాలంకారాలు ఉన్నాయి. మనకు అన్ని అవసరం లేదు, జస్ట్ మనకి ఏం అవసరం దాని గురించి ఆలోచిస్తే ఉపమ, ఉత్ప్రేక్ష, ఉత్ప్రేక్ష, రూపక, స్వభావోక్తి, స్వభావోక్తి, అతిశయోక్తి, అతిశయోక్తి, దృష్టాంత, దృష్టాంత, అర్థాంతరాన్యాస అలంకారం, అర్థాంతరాన్యాస అలంకారం మరియు శ్లేషాలంకారం. ఇవి వస్తే మనకు అలంకారాల పైన మాక్సిమం క్వశ్చన్ ఇక్కడ పైనే ఈ వీటి అంశాలపైనే మనకు ఫ్రేమ్ చేస్తారు. సో ఇవన్నీ అర్థం చేసుకుంటే మనకు అలంకారం అనే టాపిక్ కంప్లీట్ అయినట్టు. రైట్. తర్వాత మనకు అడగడానికి ఆస్కారం ఉన్నది ఏంటంటే భాషా భాగాలు. రైట్. భాషా భాగాలు అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని చెప్తాం సార్. ఇక్కడ నామవాచకము, సర్వనామము, క్రియా, క్రియకు సంబంధించి క్రియా విశేషణము, క్రియా విశేషణం, తర్వాత విశేషణం, విశేషణం, అవ్యయము, అవ్యయం, నామవాచకం, సర్వనామం, క్రియా, విశేషణం, అవ్యయం. తెలుగులో భాషా భాగాలు ప్రధానంగా 5 రకాలుగానే ఉంటాయి. ఇంగ్లీష్ లో అయితే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ 8 రకాలు ఉంటుంది. ఇక్కడ మాత్రం ఈ 5 రకాలు కంప్లీట్ చేసుకుంటే భాషా భాగాలు అనే కాన్సెప్ట్ నీకు కంప్లీట్ అయిపోయినట్టే. రైట్. మాక్సిమం గా ఈ భాషా భాగాలు అంటే వీటిపైన మనకు ఎక్కువగా అడుగుతాడు. ఇంకా డెప్త్ గా అడగడండి. నామవాచక రకాలు, సర్వనామ రకాలు, క్రియా రకాలు, విశేష అంత రకాల డెప్త్ మనకు వెళ్ళడు. సో కేవలం నామవాచకం అనే కాన్సెప్ట్ ఏంటి, సర్వనామం అనే కాన్సెప్ట్, దానిపైన మనకు ఎక్కువగా ప్రశ్న అడిగే అవకాశం అనేది ఉంటుంది. రైట్. నెక్స్ట్ ఇక ఛందస్సు అనే టాపిక్ ఉంటుంది. ఇది మనకు టీచర్స్ కి అడిగేంత డెప్త్ గా కాకుండా ఒక పదం ఇచ్చి ఆ పదం యొక్క లఘు గురువులతో కూడినటువంటి గణాన్ని గుర్తించమంటాడు. అంతేకాని ఇంకా డెప్త్ గా వెళ్ళి ఆ పద్యాలు రకాలు అనేటువంటి గణ విభజన చేయడము, అందులో గురువుల సంఖ్య, లఘువుల సంఖ్య, మొత్తం గురువుల సంఖ్య, గణాలు వరుస క్రమం అంత డెప్త్ గా అయితే అడగడు. ఒక పదం ఇచ్చి ఆ పదంలో ఉన్నటువంటి లఘు గురువుల గణం ఏ విధంగా వస్తుంది, లఘు గురువుల సమూహం ఏది సరయి ఉంటుందో గుర్తించమని అడుగుతాడు. ఎక్కువగా అంత డెప్త్ గా అయితే అడగడు ఛందస్సు అనేటువంటి టాపిక్ నుంచి. రైట్. తర్వాత చూసుకుంటే మనకు ఏమేమైపోయినాయండి ఒక్కసారి చూసుకుందాం. రైట్. వ్యాకరణం టాపిక్ తీసుకుంటే వర్ణమాల అయిపోయింది. వర్ణమాల తర్వాత సందులు, సందుల తర్వాత సమాసాలు, తర్వాత వాక్యాలు మరియు అలంకారాలు, నెక్స్ట్ భాషా భాగాలు, ఛందస్సు. ఇవి కాకుండా ఇక జనరల్ గ్రామర్ ఉంటుందండి, అది అందరికీ తెలుసు. ఇక లింగాలు, జెండర్, కాలాలు, పురుషాలు, పర్సన్స్ అండి. ఇంగ్లీష్ లో ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ ఉంటుంది కదా, అదే తెలుగులో పురుషాలు. తర్వాత వచనాలు, సింగులర్ ప్లూరల్ అంటాం కదా, ఏకవచనం బహువచనం అనే కాన్సెప్ట్లు ఉంటాయి ఇక్కడ. వచనాలు, తర్వాత విరామ చిహ్నాలు, పంచువేషన్ మార్క్స్ అండి, విరామ చిహ్నాలు, ఇవి పంచువేషన్ మార్క్స్ అని అంటాం. సో లింగాలు, కాలాలు, పురుషాలు, వచనాలు, విరామ చిహ్నాలు, ఇవి జనరల్ గ్రామర్ అండి. ప్రతి దగ్గర ఏ లాంగ్వేజ్ తీసుకున్నా కూడా ఇవి మనకు కనిపిస్తూనే ఉంటాయి. సో లింగాలు అంటే స్త్రీలింగం, పుంలింగం, నపుంసక లింగం అనే కాన్సెప్ట్ తో ఇక్కడ జెండర్ ని డిసైడ్ చేయడం అనేది. కాలాలు భూతకాలము, భవిష్యత్ కాలము, వర్తమాన కాలం అనేటువంటిది, అంటే పాస్ట్, ఫ్యూచర్, ప్రజెంట్ అనే కాన్సెప్ట్. పురుషాలు ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. వచనాలు ఏకవచనం, బహువచనం, సింగులర్, ప్లూరల్. నెక్స్ట్ విరామ చిహ్నాలు, పంచువేషన్ మార్క్స్. ఇలాంటి అంశాలన్నీ కూడా మనకు గ్రామర్ అనేటువంటి కాన్సెప్ట్ లో ఇవన్నీ కూడా మనము పూర్తిగా కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. రైట్. మొత్తంగా ఇవన్నీ చదువుకుంటే మనకు, ఇవన్నీ చదివితే పూర్తిగా మనకు 45 నిమిషాల్లో 50 ప్రశ్నలకు గాను 25 మార్కులకు సంబంధించినటువంటి సిలబస్ ఇదంతా.